ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు మధ్యాహ్నం నుంచి జూనియర్ డాక్టర్స్ తోటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలు జరపడం జరిగింది, సమ్మె విరమించమని కూడా. అయితే అనేక అంశాలపైన ఏదైతే జూనియర్ డాక్టర్స్ ప్రతిపాదించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏ అంశం పైన క్లారిటీ రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా స్టే ఫండ్ కి సంబంధించి కూడా ఫైనాన్స్ సెక్రటరీ తోటి డిస్కస్ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కాకతీయ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి రోడ్లు వేయాలనే అంశం పైన కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఉస్మానియా బిల్డింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అటు హాస్టల్ ఫెసిలిటీస్ కి సంబంధించి కావచ్చు, బస్ ఫెసిలిటీస్ కి సంబంధించి కూడా ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో వీటిపైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ మొత్తం మీద చూస్తే మాత్రం ఓవరాల్ గా 8 డిమాండ్స్ కి సంబంధించి ఏవైతే వాళ్ళు ప్రతిపాదించారో వారి డిమాండ్స్ కి సంబంధించి ఏ అంశం పైన కూడా వారికి క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. సమ్మెను మాత్రం తాము యథాతథంగా కొనసాగిస్తామని కూడా ఇప్పటికే జూడోలు మంత్రితో చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా వారు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 6 నెలల కాలంలో అటు చూస్తే మాత్రం ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల కాలంలో పలు దఫాలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది. దాంతో పాటుగా అనేక అంశాలపైన వారికి వినమించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అంశం పైన కూడా తమకు క్లారిటీ రాకపోవడం పైన అనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని ఏదైతే టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీచింగ్ ఆసుపత్రిలో జూడోలు అటు ఇప్పటికే ఎలెక్టివ్ సర్జరీస్ కావచ్చు, దాంతో పాటుగా అవుట్ పేషెంట్ సేవలు కావచ్చు, దాంతో పాటుగా వార్డ్ డ్యూటీస్ కి సంబంధించినటువంటి ఏదైతే నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే సర్జరీస్ కి సంబంధించి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాదాపుగా 50% మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే సత్వరమే చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎందుకంటే ప్రధానంగా అవుట్ పేషెంట్ సేవలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఎలెక్టివ్ సర్జరీస్ కి సంబంధించి కావచ్చు, కీలకంగా ఉండేటువంటి ఏదైతే అడ్మిషన్ పేషెంట్స్ ఉండేటటువంటి వార్డ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బహిష్కరించడంతో కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిపినటువంటి చర్చలు అసంపూర్తిగా ముగిసినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. జూడోల సమ్మె మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కూడా వారు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సాయి మాధవి.